బ్రహ్మం గారు చెప్పినట్టు మార్చి 2025 నుండి ఖచ్చితంగా జరిగేది ఇదే. బ్రహ్మం గారు చెప్పినట్టు మార్చి 2025 నుండి ఖచ్చితంగా జరిగే ఆ 5 సంఘటనలు ఇవే. బ్రహ్మం గారి కాలజ్ఞానం ప్రకారం 2025 ప్రథమార్థం మార్చి నుండి జరగబోయే ఆ 5 భయంకర సంఘటనలు ఇవే. కలియుగంలో రోజులు గడుస్తున్న కొద్దీ బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా ఎన్నో విషయాలు జరుగుతూ వస్తున్నాయి. మరికొన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా జరగబోతున్నాయి. బ్రహ్మం గారు తన కాలజ్ఞానాన్ని ఒక్కసారే చెప్పలేదు. వివిధ సందర్భాల్లో వివిధ వ్యక్తులకు కాలజ్ఞానాన్ని బోధించారు. వాటిలో కొన్ని గ్రంథస్థం కాగా మరికొన్ని మాత్రం రహస్యంగానే మిగిలిపోయాయి. భవిష్యత్తుని తన మనోనేత్రంతో ముందుగానే దర్శించిన బ్రహ్మం గారు రాబోయే రోజుల్లో జరగబోయే సంఘటనలను సంవత్సరాలతో సహా ఖచ్చితంగా వివరించారు. బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో చెప్పిన విధంగా 2025 అనగా శ్రీ క్రోధేనామ సంవత్సరం నుండి విశ్వావసునామ సంవత్సరం వరకు జరగబోయే వింతలు విశేషాలు గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025 ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుండి ప్రపంచ దేశాల్లో కల్లోలాలు చెలరెగడం ప్రారంభం అవుతుందట. ఒకవైపు యుద్ధాలు, మరోవైపు ప్రజల మధ్య వర్గ వైషమ్యాలతో దేశాలన్నీ విలవలలాడతాయట. చిన్నగా మొదలైన కార్చిచుచ్చులు దేశాలకు దేశాలనే భస్మీ పటలం చేసేస్తాయట. అగ్రరాజ్యం వింత పోకడలతో చులకన అయిపోతుందట. యుద్ధాల వల్ల బంగారం ముడిచము ధరలు విపరీతంగా పెరిగి సామాన్యులకు అందుబాటులోకి లేకుండా పోతాయట. కాసు బంగారం ₹1,00,000 దాటిపోతుందట. ఈశాన్య దేశాన కొత్త రోగం ఒకటి పుట్టి చెడి చప్పుడు లేకుండా చాప కింద నీరుల దేశాలకు మొత్తం పాకిపోతుందట. సెప్టెంబర్ 2025 నెలలో భారతదేశానికి తూర్పున ఉన్న సముద్రంలో సుడిగాలి ఒకటి పుట్టి అది ఉప్పెనలాగా విరుచుకుపడి తీర ప్రాంతాన్ని మొత్తం అతలాకుతలం చేసేస్తుందట. ఒకవైపు ప్రజలు తుఫాను, వరదలతో అల్లాడిపోతుంటే మరోవైపు కొన్ని ప్రాంతాల్లో తాగడానికి చుక్క నీరు లేక తీవ్ర దుర్భిక్షాన్ని అనుభవిస్తారట. 2025 శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఆషాఢ శుద్ధ అమావాస్య మొదలుకొని దేశంలో వింత వింత సంఘటనలు జరగటం మొదలవుతాయట. సముద్రం ఉన్నట్టుండి ముందుకు వస్తుందట. రాత్రికి రాత్రే తీర ప్రాంతం అంతా మునిగిపోతుందట. 12 నాటి రాత్రి భూమిలో తీవ్ర అలజడి చెలరేగి తీవ్ర భూకంపం సంభవిస్తుందట. ఆకాశం ఒక్కసారిగా రంగులు మారుతుందట. పిడుగుల వర్షం కురిసి ఎంతో మంది చనిపోతారట. ఆగస్టు నాటికి దేశంలో రాజకీయ సంక్షోభం ఏర్పడి అధికారం కోసం పార్టీలు ఒకదానితో మరొకటి కలహించుకుంటాయట. డబ్బు, అధికారం ఉన్నవాడిదే రాజ్యం అవుతుందట. ఒకరి ఆకలి మరొకరి సొంతం అవుతుందట. మధుర మీనాక్షి అమ్మ మనుషులతో మాట్లాడుతుందట. శ్రీశైలం మల్లన్న శ్రీశైలాన్ని విడిచి వింధ్య పర్వతాలకు వెళ్లిపోతాడట. శాస్త్రవేత్తలు సైతం ఊహించని విధంగా సౌర తుఫానులు భూమి మీద విరుచుకుపడి సమాచార వ్యవస్థ మొత్తాన్ని నాశనం చేసేస్తాయట. రోజుల తరబడి ఫోన్లు, కంప్యూటర్లు పనిచేయకపోవడంతో ప్రజలు పిచ్చివారు అవుతారట. వన్యమృగాలు అడవులను విడిచి జనవాసాల్లోకి వచ్చి జనాన్ని పీక్కొని తింటాయట. రోజురోజుకి భూమి మీద ధర్మం నశిస్తుందట. భూదేవి పాపుల భారాన్ని మోయలేక తల్లడిల్లిపోతుందట. ఉన్నట్టుండి దేవాలయాల్లో విగ్రహాలు మాయమైపోతాయట. తిరుపతి వెంకన్న కుడి భుజం అదురుతుందట. అర్ధరాత్రిపూట స్వామివారి ఆలయం నుండి వింత వింత శబ్దాలు వినిపిస్తాయట. కనకదుర్గమ్మ ముక్కు పొడకను కృష్ణమ్మ అందుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉంటుందట. వేప చెట్టుకు మామిడికాయలు కాస్తాయట. చింత చెట్టుకు మల్లెపూలు పూస్తాయట. పంది కడుపున ఏనుగు, మేక కడుపున పంది పొడతాయట. శ్రీశైల శిఖరాన అగ్ని వర్షం కురుస్తుందట. అది చూసిన నంది పెద్దగా రంకెలు వేస్తుందట. భ్రమరాంబిక అమ్మవారి ఆలయంలోకి ముసలి ప్రవేశిస్తుందట. కృష్ణా నది మధ్య బంగారు రథం పుడుతుందట. నీటిలోని చేపలు తాము చేస్తామని పలుకుతూ బయటకు వచ్చేస్తాయట. అంతరిక్షం నుండి రహస్యంగా భూమిపైకి వచ్చిన గ్రహాంతరవాసులు మానవులతో కలిసిపోయి ఒక్కసారిగా విధ్వంసానికి దిగుతారట.
భూమి మీద నుండి వేరే గ్రహాలకు వలసలు పెరిగిపోతాయట. ఎంత విజ్ఞానం పెరిగినా సరే చావు పుట్టుకలు మాత్రం కనిపెట్టలేకపోతారట. భూమి తన కక్షను ఉన్నట్టుండి మార్చుకుంటుందట. దీనితో వాతావరణంలో ఉన్నట్టుండి నుండి పెనుమార్పులు సంభవించబోతున్నాయట. భార్యలను భర్తలు, భర్తలను భార్యలు ధనం కోసం వేపుకు తింటారట. వేప చెట్టుకి అమృతం పుడుతుందట. ఆలయాల్లో అపారమైన నిధి నిక్షేపాలు బయటపడతాయట. యంత్రాలు మనిషిని తమ చెప్పు చేతుల్లో పెట్టుకుంటాయట. రోజురోజుకి కలి విజృంభించడంతో ప్రజలు ధర్మాన్ని విడిచి విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ ఉంటారు అంటారట. దేవాలయాలు పూజలు లేక మూతపడతాయట. ఇలా కలిపురుషుడు ప్రభావం రోజురోజుకి పెరిగిపోవడంతో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి తాను వీరభోగ వసంతరాయల అవతారంలో 100 మూరల ఖడ్గాన్ని ధరించి తెల్లటి గుర్రాన్ని అధిరోహించి పాపాత్మలను చీల్చి చెండాడుతూ పుణ్యాత్ములను రక్షించి ధర్మ సంస్థాపన చేస్తానని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. అలాగే విశ్వవసనామ సంవత్సరంలో మనుషులు వృక్షాలు నాశనం చేయడం వలన వృక్షాలు నాశనం జరిగి కూరగాయల కొరత, ఆహారం కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు చెప్పారు. కాలజ్ఞానంలో వివరించి జరిగింది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. ధన్యవాదములు.